తాత, ఏ శాస్త్రంతో అయితే ఆనాడు నేను అంగరాజ్యాభిషిక్తుడనైనానో ఆ శాస్త్రం ఇంకా నాలో ఇర్రెంకిపోలేదు. అది నా స్వార్జితం, నా కష్టార్జితం. ఆ మహోన్నతమైన దివ్యశక్తి సంపన్నమైన నా సాధనను కించపరిచే అధికారం నీకే కాదు కదా, ఆ నరకాధిపతికి కూడా లేదు. మీ జాతి అహంకారానికి గొడ్డలి పెట్టుగా ఇదే నా శబ్దం. నీ చేత ధనుసున్నంత వరకు, నీవు సైనికాధిపతిగా నిలిచి ఉన్నంత వరకు నేను రణరంగంలో అడుగు పెట్టను. హితుడా, దాత, నీ క్షేమము కోరి నీ పక్షం వారిలో ఇంతటి భేదాలు కల్పించే మాత్సర్యాలతో మసిలే ఈ ముసళ్ళు నీకు విజయం చేకూరుస్తారన్న నమ్మకం నాకు లేదు. ఆనాటి శబ్దాన్ని నేను ఏనాడూ మరవబోను. నీ యశోరక్షణకు, నీ సార్వభౌమంత పరిరక్షణకు ఈ కర్ణుడి తుది రక్తపు బిందువు అంకితం కా